సార్ మరి పిక్ పాకెట్స్ని డీల్ చేసినట్టు డీల్ చేస్తున్నారు మీరు అన్నారు. సో ఐ థింక్ దీస్ వర్ ద టూ థింగ్స్ దట్ ఎక్సైటెడ్ మీ క్వైట్ అ బిట్. అండ్ ఎస్పెషలీ విత్ కనీ గారు, యూని సెడ్ ఏ ఈ యాక్టింగ్ ఎవరు క్లాప్స్ చేయారంటే నేను క్లాప్ చేస్తున్న తర్వాత. సో ఐ థింక్ దీస్ వర్ మూమెంట్స్ ఆఫ్ ఫన్, దట్స్ ఆల్. రానా గారు, చెప్పండి సార్. సముద్రకని గారు, దుల్కర్ గారు, మీరున్నారు. ఇంతమంది ఎన్సెంబుల్ ఆఫ్ యాక్టర్స్లో భాగ్యశ్రీ క్లాప్స్ పడ్డాయి. నిన్న ప్రీమియర్ చూసాను. ఒక 2-3 సీన్స్లో భాగ్యశ్రీ గారికి తన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కానీ, లేకపోతే యాక్టింగ్ ఫ్లో ఏదైతే ఉందో దాంట్లో తనకి క్లాప్స్ పడ్డాయి. ఒకవేళ మీరు ఆ రోజు మిస్ చేసుకొని ఉంటే, ఒకవేళ ఆ రోజు I think one is she was destined to do this film అండి. See, it was also అంటే మేము ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆవిడని, ఇట్స్ అ ఫస్ట్ టైమర్ టు డూయింగ్ సచ్ అ బిగ్ రోల్. అండ్ సెల్వా గారు, అ న్యూ యాక్టర్ హ్యాస్ టు స్టాండ్ అప్ టు దీస్ బిగ్ లెజెండ్స్ అనే లైన్ నుంచి ఈ వెంట్ అండ్ ఫౌండ్. అండ్ ఐ థింక్ షీస్ డన్ ట్రెమెండస్ జస్టిస్. ఐ థింక్ దెర్ వాజ్ గ్రేట్ రిసెప్షన్ ఫర్ హర్. అండ్ ఎస్పెషలీ తమిళ్లో అయితే యారంద హీరోయిన్ అంటే దే డెంట్ నో హర్ నేమ్ ఆల్సో, బట్ దే వర్ రియలీ ఇన్ it's like big congratulations to her, that's all I have to say. Completely, and she is Shanta in Kanta. So yes. రానా గారు, సో మొన్న కూడా చెప్పారు మీరు కెమెరాలో కొంచెం పక్కకు జరిగినా ఇటు జరిగినా సరే ఒప్పుకోరు, మార్క్లోనే ఉండాలని. బట్ చూసిన తర్వాత సీరియస్లీ అమేజింగ్, చాలా బాగుంది. సో ఆయన అలా మీరు ఎందుకు ఇలా అంటున్నారు, మరి ఇంత చెప్తున్నారు అనిపించింది. బట్ చూసిన తర్వాత ఎస్పెషల్లీ చాలా బాగా అనిపించింది. అండ్ చాలామంది అంటే మీరు ఒప్పుకోకపోయినా దుల్కర్ గారు ఈజ్ ఏ గుడ్ యాక్టర్ అందరికి తెలుసు, కానీ వన్ మ్యాన్ షోలా ఉంది రానా గారు అంటున్నారు. సో సీరియస్లీ లేదు, రానా గారు ఫస్ట్ నుంచి తీసుకునే విధానం వన్ మ్యాన్ షోలా ఉంది అంటున్నారు. మీరేమంటారు దీని గురించి? వెల్ థ్యాంక్స్ అండి, బట్ నో ఇట్స్ స్టోరీ ఇస్ అబౌట్ టీకేఎం అండ్ అయ్యా, వాళ్ళిద్దరు కథలో నేనేదో దూరాను అంతేగాని ఐ థింక్ ఇఫ్ దేర్ ఇస్ అ వన్ మ్యాన్ షో ఫర్ దిస్, ఇట్ ఈస్ దుల్కర్ డెఫినెట్లీ. అండ్ అంటే ఆల్సో అంటే ఒక స్క్రీన్లో చాలామంది ఆర్టిస్టిక్ పీపుల్ ఉంటే, ఒక కమర్షియల్ గాడి తిరుగుతూ ఉంటే కొంచెం నచ్చొచ్చు ఎక్కువగా మనకి. బట్ ఐ థింక్ వాట్ హీస్ డన్ యాజ్ అ పర్ఫార్మర్, వెదర్ ఆ మిర్రర్ సీన్ కానివ్వండి, ఆ క్లైమాక్స్ కానివ్వండి, ఆ ఫిల్మ్స్లో కానివ్వండి, ఒక యాక్టర్కి వాట్ డు ఐ సే ఇన్సెక్యూరిటీ చూపించడం అనేది చాలా కష్టం అండి. మనకి ఏ హీరో సినిమాలు హీరోలు మామూలుగా ఒప్పుకోరు. అంటే హీరో వీక్ అవ్వడం, ఇంకోళ్ళు పవర్ తీసుకోవడం, హీరో ఎక్కడో ఇన్సెక్యూర్ అవ్వడం ఒక ఫీలింగ్తో. అంటే మనకి హీరో అంటే ఇన్సెక్యూర్ అవ్వకూడదు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ ఐ థింక్ దుల్కర్ పోర్ట్రేట్ దట్ రియలీ బ్యూటిఫుల్లీ. ఐ థింక్ ఎస్పెషల్లీ సెట్స్ గురించి, అది దాని గురించి హోంవర్క్ చేశారా? చాలా బాగా అనిపించింది, రియాలిటీగా అనిపించింది. ఒకటండి, మోస్ట్ ఆఫ్ ఆర్ రెఫరెన్సెస్ కేమ్ ఫ్రమ్ ఆల్ ఓల్డ్ వాహిని స్టూడియోస్ అండ్ ఏవిఎం స్టూడియోస్ ఫిల్మ్స్ అండి. అండ్ మీకు ఫస్ట్లో శివాజీ గణేశన్ గారు, ఎంఆర్ రాధా గారు వీళ్ళందరూ ఉంటారు కొన్ని ఫ్రేమ్స్లో. ఆ ఫిల్మ్స్లో యాక్చువల్లీ సెట్ రెఫరెన్సెస్ తీసుకుని ఆ టైంలో సెట్స్ ఎలా కట్టేవారు, బికాస్ దే యూస్ టు బీ వెరీ ప్రామినెంట్ థింగ్స్ ఇన్ దోస్ సెట్స్. అంటే ఆ సర్కిల్ కానివ్వండి, ద కైండ్ ఆఫ్ స్టేర్ కేసెస్, 2 సైడ్లు వెళ్ళి ఆ సెంటర్ స్టేర్ కేస్, దోస్ ఆర్ ఆల్ ఐ థింక్ రామలింగం గారు అండ్ సెల్వా హ్యాడ్ అ గ్రేట్ డీటెయిల్ టు వాట్ దే డిడ్. అండ్ ఎవ్రీ వన్స్ కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఉంటాయి. నాకు గుర్తు, నేను సెల్వా నాకు కాస్ట్యూమ్ ఇచ్చినప్పుడు ఇదేంటో డిటెక్టివ్ ఎట్టున్నాడు అన్నాడు. తర్వాత ఒక 40 ఫొటోస్ తీసుకుని అన్న ఈ 1950లో ఈ కోట్ ఉండింది, తర్వాత ఈ కోట్కి వచ్చారు, మనం ఈ మధ్యలో సినిమా చేస్తున్నాం కాబట్టి ఈ కోటే వాడాలి. సో హీ వాజ్ వెరీ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అంటే చాలా ఫినిష్లో రాసుకున్నాడు. సో విచ్ ఇస్ వై ఇట్స్ కమ్. అండ్ దాని గారి గురించి మాట్లాడాలి, ద సినిమాటోగ్రఫర్. అంటే ఈచ్ ఫ్రేమ్ లుక్స్ లైక్ అ పెయింటింగ్. ఇట్స్ రియలీ, I think for me, one of the most beautifully shot films that I've seen in recent times. And I'm just glad that it's a film that we've made. Like సెట్లో చాలాసార్లు ఇరిటేట్ అయ్యేవాళ్ళు అండి దానితో, అందరు ఇరిటేట్ అయ్యేవారు. అంటే ఏంటంటే, అరే నేను యాక్టింగ్ చేస్తుంటే నువ్వేంద్ర లైట్ ఇక్కడ నుంచో అక్కడ నుంచి చెప్పు, ఇక్కడ నుంచి చెప్పు అన్నారు. నాకు ఒకరోజు గుర్తుంది, దుల్కర్ గారు ఒకరోజు నేను బయట ఉంటే, మచ్చా జస్ట్ సీ దిస్ డా అన్నాడు. ఏంటన్నా, రూమ్ అంతా మిర్రర్స్ ఉన్నాయి, దుల్కర్ గారు సముద్రగని గారు కూర్చుని మాట్లాడుకునే ఆ ఫైనల్ సీన్ లాంటిది, ఇక్కడ నుంచి మాట్లాడు, అక్కడ నుంచి మాట్లాడు, దాని తర్వాత ఇక్కడ రా అన్నాడు. అరే ఇప్పుడు యాక్టింగే చేసేదా, ఆ మార్కులే చూసేదా, ఏంట్రా ఏం చేయాలని. సరే ఉండు, నువ్వు దానితో చాలాసేపు ఆల్మోస్ట్ ఒక ½ అవర్ డిస్కస్ చేసి, ఆ మిర్రర్లో రిఫ్లెక్షన్ వస్తుంది, తర్వాత సీజీ చేద్దాం డాని ప్లీజ్, ఇక్కడ లైవ్గా అది తీయడం అంటే అదన్నా పోద్ది ఇదన్నా పోద్ది. ఐ థింక్ దట్స్ ది ఓన్లీ డే. అండ్ దాని ఎలాంటి మనిషి ఏంటంటే, ఇప్పుడు సీఈస్ ఫ్రమ్ స్పెయిన్, వాట్ ఎవర్ అవర్ స్టార్డమ్ ఈజ్, వాట్ ఎవర్, స్పెయిన్లో కాదుగా, ఆయన వచ్చాడు ఫోటోగ్రఫీ చేద్దామని వచ్చాడు. అండ్ ప్రతి షాట్ నేను ఏమన్నా సెట్ కొంచెం ఇక్కడ కూడా మూవ్ చేయొచ్చు కదా కెమెరా. నో రానా, దిస్ ఫిల్మ్ హ్యాస్ టు బీ లైక్ అ పెయింటింగ్.
అందుకే చేస్తున్నాం మనం ఈ సినిమా అని హీ యూస్ టు బి వెరీ ఫర్మ్ ఆన్ హిజ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. సో అదర్వైజ్ దట్ క్వాలిటీ వోంట్ బి అచీవ్డ్. రాణా గారు, ఇది సెకండ్ హాఫ్ కొంచెం అగాథా క్రిస్టీ నవల్లో లాగా మీరు అందరినీ ఒకేసారి ఇంట్రాగేట్ చేస్తారు కదా కూర్చోబెట్టి, అట్లా ఏమైనా మీరు రిఫరెన్స్ తీసుకున్నారా దానికి? ఒకటండి, అంటే లాట్ ఆఫ్ మీరు అగాథా క్రిస్టీ అని చెప్పారు, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ యూ బ్రాట్ ఇట్ అప్. మామూలుగా హూడ్ అన్నట్లు ఉంటాయండి, కానీ ఈ సినిమా వైడ్ అనిట్. ఎందుకు చేశాడు, ఎవరు చేశారు కన్నా ఎందుకు చేశాడు అన్నది బేస్ ఉంటుంది. సో యా, దే వాజ్ ఆబ్వియస్లీ విల్ బి అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండి అగాథా క్రిస్టీ కానీ ఎనీ ఆఫ్ ద ఓల్డర్ క్లాసిక్ హూడ్ అనిట్స్. సో దట్ వాజ్ ఆల్వేస్ దేర్. అండ్ అది వీ టుక్ అ కాన్షియస్ చాయిస్. ఓకే, ఇది చాలా సీరియస్గా వెళ్ళకుండా వాట్ ఈస్ ద వే టు బ్రేక్ మొనాటనీ అండ్ హౌ డూ యూ ఒక ఆడియన్స్ని ఎలా డైవర్ట్ చేసి మళ్ళీ హౌ డూ గెట్ బ్యాక్ టు ద స్టోరీ అనే దాని మీద వీ టుక్ సమ్. కొంతమందికి ఫస్ట్ హాఫ్ నచ్చింది, కొంతమంది సెకండ్ హాఫ్ రాణా వచ్చినాక కొంచెం బాగుంది అని అంటున్నారు. అంటే మీకు తెలుసా మీ రోల్ కీ అని సినిమాలో సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ? అంటే అంటే ఒక మర్డర్ జరిగిన తర్వాత పోలీసు వాడే కదా రావాల్సింది. అంటే పోలీసు వాళ్ళు ఎవరు వచ్చినా అంటే పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా జరిగింది అనుకో ఈ రూమ్లో, ఇప్పుడు మనం బయటికి వెళ్తాం, ఎవరో చచ్చిపోయారు అనుకోండి, మన అందరిని వచ్చి పోలీసు వాడు అందరిని పడతాడుగా అంతే. సో దట్స్ సో యా, ఐ థింక్ ఇట్స్ అండ్ అది ఎంటర్టైనింగ్గా చేయడానికి ట్రై చేసామండి. కానీ ఇది మోర్ లైక్ తమిళ్ కనెక్షన్ లాగే ఉంటుంది, అంటే తెలుగు కనెక్షన్ అన్నది చాలా ఎక్కడ కనిపించదు మీకు. అది మీకు ముందే తెలిసి తెలుగులో వచ్చేసారా? అది అంటే ఏమో, అంటే కొన్నిసార్లు వీల్ ఆల్సో స్లిప్ అండి. అంటే నేను మెడ్రాస్లో పెరిగాను కాబట్టి నాకు తెలిసినన్ని కథలు మీ అందరికి తెలుసని కూడా అనుకోవచ్చు. సో దట్ వాజ్ ఆల్సో లిటిల్ మిస్, బట్ డెఫినెట్లీ అంటే తమిళ్ హ్యాస్ అ మచ్ మోర్ ఐడెంటిఫికేషన్. ఎందుకంటే ఆ ఊర్లో జరిగిన కథ, వాళ్ళ కాన్స్టెంట్గా జరిగిన కథలు ఇప్పుడు తెలుస్తుందండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, నా మీద 3 కేసులు వేసారు, ఇక్కడ ఎవరే లేదు. సో యునో ఇట్స్ అ మోర్ ఐడెంటిఫైబుల్ మెడ్రాస్ బేస్డ్ ఫిల్మ్. అంటే మీరు ఎవరికి ఉద్దేశించి సినిమా తీయలేదని డిస్క్లైమర్ ఇచ్చారు, మీరు కూడా చెప్తున్నారు. కానీ వై యూ షోడ్ అంటే ఎంజి రామచంద్రన్, ఎంఆర్ రాధా వీళ్ళందరినీ ఎందుకు చూపించారు మరి? అంటే ఒకటి ఆ ఈరా అనండి. ఆ ఈరాని ఎలా సెలబ్రేట్ చేస్తున్నాం అనేది. ఏమవుతుందంటే టుడేస్ మోడర్న్ జనరేషన్ నోస్ దీస్ బిగ్ స్టార్స్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. ఇప్పుడు మీరు ఎంజీఆర్ గారి గురించి మాట్లాడితే ఈ జనరేషన్ ఆయన సీఎం లాగే తెలుసు. ఇప్పుడు శివాజీ గణేశన్ గారు మాట్లాడితే యు నో ఓన్లీ ఇన్ క్షత్రియపుత్రుడు సినిమా గుర్తొస్తుంది. బట్ మీకు వాళ్ళు యంగ్ టైంలో ఎలా ఉన్నారు అనేది, వాళ్ళు 50s, 60s వాట్ వాజ్ దేర్ స్టైల్ ఇస్ వెరీ లెస్ ఇన్ రెఫరెన్స్. సో మేము తీసుకున్న సినిమాలు కూడా ఆ 50s, 60s ఈరా నుంచే తీసుకుని అంటే దట్స్ ది ఈరా యువర్ వాచింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ అని, దట్ వాజ్ ద రెఫరెన్స్ అండి. ప్లస్ అలాగే పాత యాక్టర్లు కొంచెం ఓవర్ యాక్టింగ్లా మనకు అనిపిస్తుంది. అంటే అది బెస్ట్ యాక్టర్, వాళ్ళని క్రిటిసైజ్ చేసినట్టు కాదు, కానీ అప్పట్లో ఆ ఓవర్ యాక్టింగే నచ్చారు. ఈవెన్ తమిళ్లో కూడా వాళ్ళు